హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి అమౌంట్ అయితే నిన్న రిలీజ్ చేశారు. మరి గురువారం అర్ధరాత్రి నుంచి తల్లుల అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వారికి అని చెప్తున్నారు. సో మరి ఇంకా క్రెడిట్ అయ్యాయో లేదో ఎవరికి కూడా తెలియదు. దాని యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్లో క్రెడిట్ అయినట్లు తెలిస్తే ఈ వీడియోలో కిందనైతే కామెంట్ చేయండి. పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ మీరు అక్కడ క్లిక్ చేయండి. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది మీరు ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. అక్కడ టిక్ మార్క్ అనేది ఉండకూడదు. అలా అయితేనే మీకు పేమెంట్ స్టేటస్ చూసుకోవడానికి ఓపెన్ అవుతుంది. సో మరి అది మాత్రం మీరు ఆఫ్ చేసుకోండి. ఆన్లో ఉంటే మాత్రం ఓపెన్ అవ్వదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలి. సో మరి ఇక్కడ మనకి స్కీమ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ మనకి ఒకటే వస్తుంది, 2025-26. అలాగే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మదర్ ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనకి కిందన క్యాప్చర్ ఉంది కదా నెంబర్స్, అది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మరి ఎవరు ఆధార్ నెంబర్ అంటే ఇవ్వాలి, మదర్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ మదర్ లేని వాళ్ళు అయితే ఫాదర్ది కానీ లేదంటే గార్డియన్ ఉంటారు కదా వాళ్ళది కానీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది కదా, ఇక్కడ కిందన మనం ఓటీపీ ఆప్షన్ దగ్గర మీరు ఎంటర్ చేయాలి. పైన మన క్యాప్చర్ దగ్గర ఉంటుంది, అక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను కదా అక్కడ ఎంటర్ చేయకూడదు అన్నమాట. ఇక్కడ కిందన మనకి ఆధార్ ఓటీపీ వచ్చింది, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా అక్కడైతే ఎంటర్ చేయాలి. అక్కడే ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఓటీపీ వెరిఫైడ్ అని ఉంటుంది, అక్కడ ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే నేను ప్రస్తుతానికి వీళ్ళకి ఏమీ అప్డేట్ అవ్వలేదు, కానీ డిస్ట్రిక్ట్, మండలం, అలాగే సెక్రటరేట్ కోడ్, నెక్స్ట్ క్లస్టర్ కోడ్, మొబైల్ నెంబరు, బెనిఫిషియరీ నేమ్ అన్నీ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా మనకి అప్లికేషన్ స్టేటస్ కానీ పేమెంట్ స్టేటస్ కానీ అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర రిజెక్ట్ అని ఉంటుంది. ఎందుకు రిజెక్ట్ అయ్యిందో రిమార్క్స్ కూడా ఉంటుందండి. అలాగే డబ్బులు పడినట్లయితే పేమెంట్ స్టేటస్ దగ్గర డబ్బులు పడ్డాయని, ఏ అకౌంట్లో పడ్డాయని కూడా చూపిస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయిన వాళ్ళకైతే ఎందుకు పడలేదు అని కూడా చూపిస్తుంది. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకపోయినా ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో లేకపోతే మాత్రం ఇక్కడ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని పేమెంట్ స్టేటస్ దగ్గర రిమార్క్స్ దగ్గర చూపిస్తుందండి. సో మరి ఈ విధంగా అయితే మనకి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎవరికి అకౌంట్లో డబ్బులు పడలేదు కాబట్టి ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ అనేది చూపించట్లేదు. అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయినా వెంటనే కానీ ముందు కానీ మనకి పేమెంట్ స్టేటస్ అప్డేట్ అవుతుంది. సో మరి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది అమౌంట్ పడినట్లు. రాకపోతే ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.